నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో వైభవంగా గంగమ్మ తల్లి బోనాల ఉత్సవం. పాట్యంలో ఉచిత వైద్య శిబిరం. ఎస్ఆర్బీసీలో ఖాళీగా ఉన్న టిట్కో గృహాలకు అర్హులైన వారు దరఖాస్తు. నంద్యాల పట్టణ శివారులోని పివి నగర్ దళిత వాడల్లో తీవ్ర ఆవేదన. దళితుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసిన కుల వ్యవస్థ పోరాట సంఘం నేతలు. నంద్యాలలో ఆపద్బాంధవ సేవా సొసైటీ 11వ వార్షికోత్సవం మరియు సర్వసభ్య సమావేశం. నంద్యాలలో గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల న్యాయబేరీ సభ. నంద్యాలలో ముగిసిన వేద విద్య మహాసభలు. నంద్యాల పట్టణంలో గంగమ్మ తల్లి బోనాల ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. నంద్యాల జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దబండ ప్రాంతం నుండి ప్రారంభమైన ఈ బోనాల ఊరేగింపు పట్టణ పురవీధుల్లో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. నంద్యాల పట్టణంలో ఆధ్యాత్మిక ఉత్సవం ఉరకలేసింది. జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి ఘనంగా బోనాల సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని పెద్దబండ ప్రాంతం నుండి భారీ సంఖ్యలో మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో తలపై బోనాలను ఎత్తుకొని భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా తరలివచ్చారు. మంగళ వాయిద్యాలు, భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఈ గ్రామోత్సవం కన్నుల పండుగగా సాగింది. జిల్లాల వారి ఫ్యామిలీ ఈ గంగా భవాని మహోత్సవం జరుపుకున్న 10వ సంవత్సరం మహోత్సవం జరుపుకుంటున్నాము. రైతులకు బాగా కూడాలని తల్లి వర్షాలు పడాలని గంగా భవాని కోరుకుంటూ ఇది 10వ సంవత్సరం మేము కంటిన్యూగా చేయిస్తున్నాము. ఈ జిల్లాల వారి మేటీ తరఫున నంద్యాల ప్రజలందరినీ సుఖశాంతులకు చూడాలని గంగా భవానికి. నంద్యాల ప్రాంత రజక సోదరులకు నమస్కారము. స్థానిక గంగాభవాని అమ్మవారి ఆధ్వర్యంలో నంద్యాలలో ఉన్న రజకులం అందరం కలిసి మన గంగమ్మకు రైతులు సస్యశ్యామలుగా వర్షాలు కురిసించాలని ఆషాఢం మొదటి వారంలోనే మేము జిల్లాల కుటుంబ సభ్యులం అందరం కలిసి శ్రీ గంగా భవాని అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. ఈ రోజు గంగా భవాని అమ్మవారికి ఘనంగా రజకులం అందరం కలిసి జిల్లాల కుటుంబ సభ్యులం అందరం కలిసి గంగా భవాని అమ్మవారికి ఊరేగింపుగా అమ్మవారి ఆశీస్సులు కృపా కటాక్షాలు రైతులకు అందరికీ సకాలంలో వర్షాలు కురచాలని అందరము భక్తి శ్రద్ధలతో అమ్మవారి గంగా భవాని అమ్మవారికి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము. నంద్యాల జిల్లా పాణ్యం మండల కేంద్రంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఘనంగా నిర్వహించారు. స్థానిక పెద్దమ్మ గుడి వద్ద ఉన్న ఏపీ స్టేట్ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ భవనంలో నంద్యాల ప్రముఖ కేవీఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ నిత్య, అలాగే ప్రముఖ నరాల సంబంధిత వ్యాధుల నిపుణులు డాక్టర్ జయరామకృష్ణ రోగులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ నంద్యాల పట్టణం సంజీవనగర్ లోని టూరిస్ట్ హోటల్ వెనుక భాగంలో ఉన్న కేవీఆర్ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలందరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డాక్టర్ జయరామకృష్ణ, న్యూరాలజిస్ట్ మరియు స్ట్రోక్ స్పెషలిస్ట్ని, అంటే నరాల వైద్యుడిని మరియు పక్షవాతం సంబంధించిన అన్ని రకాల వైద్యాలు నేను చేస్తాను. స్ట్రోక్ వచ్చిన 24 గంటల లోపల వచ్చిన ప్రతి పేషెంట్కి యాంజియోగ్రామ్ చేయడమైనా కానీ, స్కాన్ చేయడమైనా కానీ, దానికి తగినట్టు ట్రీట్మెంట్ ప్రతిదీ మన ఇప్పుడు నంద్యాలలోనే అందుబాటులో ఉన్నాయి.
సో ప్రజలందరూ ఎటువంటి పక్షవాతం లక్షణాలు అంటే చెయ్యి కాలు పని చేయకపోవడము, మూతి వంకర పోవడము, సడన్గా చూపు కనపడకపోవడము, మాట రాకపోవడము, పలకకపోవడము, ఎటువంటి లక్షణాలు ఉన్నా కానీ స్ట్రోక్కి సంబంధించిన లక్షణాలు అవ్వచ్చు. అది వాళ్ళు వెంటనే ఎంత తొందరగా హాస్పిటల్కి తీసుకొని వస్తే అంత మనం బెటర్గా ట్రీట్మెంట్ చేయగలుగుతాము. ఇప్పుడు అటువంటి యాంజియోగ్రామ్ అయినా కానీ, ఈ థ్రాంబెక్టమీ అంటే రక్తం గడ్డ తీయడం అయినా కానీ, కెరటిడ్ స్టెంటింగ్ అంటే బ్రెయిన్కి స్టెంటింగ్ వేయడం అయినా కానీ, ఇవన్నీ ఇప్పుడు మనకు నంద్యాలలోనే అందుబాటులోనే ఉన్నాయి. సో ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మన ఈ సదుపాయాలన్నీ కేవీఆర్ హాస్పిటల్ నంద్యాలలో మనకు అందుబాటులో ఉన్నాయి. మన హాస్పిటల్ తరపున ఈరోజు పాణ్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని పెడుతున్నాము. సో ప్రజలందరూ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. నమస్కారం, నా పేరు డాక్టర్ నిత్య. నేను పిల్లల డాక్టర్ని మరియు పిల్లల క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ని. సో ఈరోజు కేవీఆర్ హాస్పిటల్ తరపున మన పాణ్యంలో ఉచిత వైద్య శిబిరం అనేది నిర్వహించబడుతుంది. పిల్లలకి ఎటువంటి సమస్యలు, ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా, జ్వరం, దగ్గు, జలుబు, విరోచనాలు, ఎటువంటి ఇన్ఫెక్షన్లు ఉన్నా, లేదా పిల్లలకి ఎటువంటి పోషకాహారానికి సంబంధించి, టీకాలకు సంబంధించి, ఎదుగుదలకు సంబంధించి, ఇంకా నవజాత శిశువులకు పాలిచ్చే విషయంలో సంబంధించి పిల్లలకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీరు ఇక్కడ వచ్చి ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు, సలహా తీసుకోవచ్చు. ఇంకా మన కేవీఆర్ హాస్పిటల్లో నేను క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అనగా పిల్లలకి అత్యవసరమైన సమస్యలు ఏమున్నా, ఇంకా క్రిటికల్ కేస్ ఏ సమస్యలు ఉన్నా కూడా మనకి అత్యాధునిక చికిత్స అనేది అందించబడుతుంది. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. నంద్యాల శివారులోని ఎస్ఆర్బిసి లేఅవుట్లో ఖాళీగా ఉన్న టిట్కో గృహాలకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని మున్సిపల్ కమిషనర్ శేషన్న తెలిపారు. ప్రస్తుతం టిట్కో పరిధిలోని 7వ బ్లాక్ లబ్ధిదారుల కోసం పూర్తిగా సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇందులో 365 చదరపు అడుగులు, అలాగే 435 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన గృహాలు ఖాళీగా ఉన్నాయని కమిషనర్ వెల్లడించారు. ఇళ్లకు దరఖాస్తు చేసుకోదలిచిన అర్హులైన లబ్ధిదారులు మరిన్ని వివరాల కోసం తమ పరిధిలోని స్థానిక వార్డు సచివాలయంలో ఉన్న ప్లానింగ్ సెక్రటరీని కానీ లేదా నంద్యాల మున్సిపల్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగాన్ని కానీ సంప్రదించాలని కమిషనర్ శిషణ సూచించారు. అందరికీ నమస్కారం. టిడ్కో హౌస్ కు సంబంధించి ఒక సమాచారం. అందరికీ ఎస్ఆర్బిసి కాలనీలో తయారవుతున్న టిడ్కో హౌసెస్ ఒక 7 బ్లాకులు చక్కగా తయారైనాయి. 365, 430 ఎస్ఎఫ్టీ సంబంధించి మంచి ఏర్పాట్లతో బ్లాకులు అన్ని కూడా తయారైనాయి. అందులో కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. 365, 430 ఎస్ఎఫ్టీ సంబంధించినటువంటి దానికి సంబంధించి మేము అర్హత ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు అనేసి కోరుతున్నాం. వల్ల ఎవరైనా కానీ మంచి ఇల్లు కాబట్టి ఇది అర్హత ఉన్న వాళ్ళు దానికి అప్లై చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే త్వరలో ప్రారంభోత్సవం చేయాలనుకుంటున్నాం. మంచి అవకాశం, ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారనేసి కోరుతున్నాం. పూర్తి వివరాలకు మున్సిపాలిటీలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ సెక్షన్ను సంప్రదించగలిసి కోరుతున్నాం. అదేవిధంగా మీ ఏరియా ఉన్నటువంటి సచివాలయంలో ఉన్నటువంటి ప్లానింగ్ సెక్రటరీని సంప్రదిస్తే కనుక పూర్తి వివరాలు చెప్తారు. ఇంతకు మించి వేరే వేరే సంగతులు దీనికి ఏం లేవు. ఎవరన్నా బయటకు ఉన్నటువంటి వాళ్ళు రకరకాల విషయాలు చెప్తే కనుక నమ్మొద్దని కూడా కోరుతున్నాం. చక్కటి సమాచారానికి మీ సచివాలయంలో ప్లానింగ్ సెక్రటరీని సంప్రదించండి. లేకపోతే ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ సెక్షన్ అక్కడ ఉన్న డీసీపీ గారిని కానీ టీపీఎస్ గారిని కానీ సంప్రదిస్తే కనుక పూర్తి వివరాలు తెలుస్తాయి. ఆసక్తి గల వారందరూ కూడా అప్లై చేయొచ్చు అనేసి కోరుతున్నాం. నంద్యాల పట్టణ శివారులోని పివి నగర్ దళిత వాడల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. సామాజిక శంకారావం కార్యక్రమంలో భాగంగా కుల వ్యవస్థ పోరాట సంఘం నేతలు ఈ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి స్థానిక దళితులు ఎదుర్కొంటున్న నరకప్రాయమైన సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సంఘం నేతలు రమేష్, నరసింహులు ప్రభుత్వాన్ని, స్థానిక యంత్రాంగాన్ని తీవ్ర స్థాయిలో కడిగి పారేశారు. దళితులంటే ప్రభుత్వానికి అంత చిన్న చూపా? దళిత వాడల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యాన్ని నేతలు తీవ్రంగా ఖండించారు.
ఈ రోజు దళితులు బ్రతికినా సంతోషంగా లేరు, చచ్చినా ప్రశాంతత లేదు. వారి జీవనం ఇంత దుర్భరంగా సాగుతుంటే సంబంధిత మంత్రి కానీ జిల్లా కలెక్టర్ కానీ కన్నెత్తి కూడా చూడకపోవడం అత్యంత విచారకరమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డుతో నరకప్రాయమైన జీవితం. పివి నగర్ దళిత వాడల ప్రజలను వేధిస్తున్న ప్రధాన సమస్యలపై నేతలు ధ్వజమెత్తారు. ఆరోగ్య సంక్షోభం నెలకొన్నదని, నివాస ప్రాంతాలకు ఆనుకుని ఉన్న డంపింగ్ యార్డు వల్ల వెలువడుతున్న కాలుష్యంతో స్థానికులు తీవ్ర శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. దళితుల జీవన విధానం అత్యంత దయనీయంగా మారిందని, కనీస మౌలిక సదుపాయాలు కూడా కరువయ్యాయని మండిపడ్డారు. ఓట్ల కోసం వచ్చే నాయకులు గెలిచిన తర్వాత ఈ ప్రాంతం వైపు చూడడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పర్యటనలో వెలుగు చూసిన ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నేతలు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్, మంత్రి వెంటనే పివి నగర్ దళిత వాడల్లో పర్యటించి క్షేత్రస్థాయి పరిశీలన చేయాలన్నారు. డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి దళితుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వానలో ఈ కంపోస్ట్ వల్ల మంచిగా ఇది ఆయాసము, దానివల్ల వాసన పట్టి మంచి మెత్తవన్నీ జబ్బులు వస్తున్నాయి. అందువల్ల సార్ ఏంది పరిస్థితి, మరి అధికారులు పట్టించుకోవడం లేదు. ఏంది సార్ మా పరిస్థితి, ఇట్లా జబ్బులు వచ్చి వాసనకు ఎండాకాలం ఊపిరితిత్తులలో దెబ్బలు తింటున్నాయి. పొగకు, ఆ పొగ వలన రోగాలు ఎక్కువైనాయి. పరిస్థితి ఏంది సార్, ఈ పరిస్థితి ఇక్కడ హాస్పిటల్లో రోజులు రాలేదు సార్. కలెక్టర్ గారు, మున్సిపల్ కానీ మరో రోజులు రాలేదు సార్. ఇది పరిస్థితి. వారు వచ్చి మా ఏరియాలో చూడండి సార్, పివి నగర్ కాలనీ మా పిల్లలకు మా పరిస్థితి చూడండి సార్. ఇది పరిస్థితి. దానివల్ల ఏం పరిష్కారం చేస్తుండ్రో చేయండి సార్. న్యాయం ఏం చేయడం లేదు. గవర్నమెంట్ చేసుకోవాలా, తినాలా, చెడు జబ్బులు వచ్చి ఆసుపత్రిలో పోవాలని వాళ్ళు సార్ పట్టించుకోరు. పెద్ద హాస్పిటల్ వాసనకు, గాలికి, గాలి వెచ్చలకు వాసన, గాలి ఇంకా జ్వరపడేది వాసనకు జబ్బులు వస్తున్నాయి సార్. అందరికీ నమస్కారం సార్. నా పేరు పుల్ల సన్నన్న. గత 3 ఏళ్ల నుంచి వాసనకు నాకు లంగ్స్ చెడిపోయినాయి సార్. లంగ్స్ చెడిపోయి నేను ఆపరేషన్ చేపించుకున్నా సార్. కనీసం ఏ అధికారులు కానీ ఎవరే కానీ పట్టించుకోవడం లేదు సార్. ఈ డంపు వాసనకు దయచేసి ఎవరన్నా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్. విలేకరుల ద్వారా ఈ విషయం అందరికీ తెలియపరచాలని అందరికీ చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నాను సార్. మమ్మల్ని ఇప్పటికైనా ఆదుకోండి సార్. దయచేసి ఈ స్మెల్ ఆపండి సార్. ఈ స్మెల్ ఈ వాసనను ఆపండి సార్. నాలాంటి పేషెంట్లు ఇంకా చాలా మంది అయితే ఉన్నారు సార్ ఇక్కడ ఈ పివి నగర్ లో. దయచేసి అందరినీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్. నాకు 2 చిన్న పిల్లలు సార్, 2 ఆడపిల్లలే సార్. దయచేసి తొందరగా ఆఫ్ చేయండి సార్. ఈ పివి నగర్ ప్రజలను కాపాడండి సార్. నావి కనీసం అంటే 3 నుంచి 4 లక్షల దగ్గర అయిపోయినాయి సార్. కనీసం ఏ అధికారి గాని, ఏ ఎమ్మెల్యే గాని, ఏ నాయకులు గాని, వార్డు కౌన్సిలర్ గాని 1 రూపాయి మాకు ఇంతవరకు సాయం చేయలేదు సార్. దయచేసి ఇప్పటికైనా కోరుకుంటున్నాను. ఈరోజు పివి నగర్ ను సందర్శించడం జరిగింది. అయితే వార్డులోకి రావడము భయంకరమైన స్మెల్, దుర్గంధం. అంటే మనిషి ఆ వాసన కూడా పీల్చుకోలేని పరిస్థితులలో ఈ వాసన కనపడతా ఉంది. ఈ డంప్ యార్డుని ఈరోజు పూర్తిగా పరిశీలిస్తూ ఉన్నాం. ఇది డంప్ యార్డు మాదిరి నల్లమల్ల ఫారెస్ట్ కొండలు ఉంటాయి చూడు, ఆ విధంగా ఈరోజు ఈ డంప్ యార్డు కనపడతా ఉంది. డంప్ యార్డు అంటే ఎక్కడో సినిమాలలో మేము చూస్తుంటే సీన్లు అన్ని డంప్ యార్డు. ఈడ అంత భయంకరంగా ఈరోజు ఈ డంప్ యార్డు కనపడతా ఉంది. మంత్రి ఫరూక్ గారు ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చినారు, ఈ డంప్ యార్డును నేను కనుక అధికారంలోకి వస్తే, నేను కనుక గెలిస్తే కంపల్సరీ డంప్ యార్డును ఎత్తేస్తా అని చెప్పినారు. మళ్ళీ ఆ మాట ఎక్కడికి పోయిందో మేము ఈరోజు ఆయన అడుగుతా ఉన్నాం. ఎండాకాలంలో పొగ వాసన, వర్షాకాలంలో ఈ కంపు వాసన. పివి నగర్ ప్రజలు ఉండాలన్నా పోవాలన్నా ఈరోజు అధికారులు తీర్చాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మేము అనుకుంటా ఉన్నాము ఈరోజు పివి నగర్ ఎత్తేయాలనే ఆలోచనతో ఉన్నట్టుంది వీళ్ళకి, అధికారులకు కానీ అధికార పార్టీ నాయకులకు కానీ. అందుకే వీళ్ళ గురించి పట్టించుకోవడం లేదు. తాగునీరు సమస్య అట్లనే ఉంది, డే బై డే నీళ్ళ సమస్య వస్తూ ఉంది. మరుగుదొడ్లకు సంబంధించింది అయితే కట్టి 4 సంవత్సరాలు అయింది, మరుగుదొడ్లు ఓపెన్ చేయడానికి లేదు. ఇంకా మళ్ళా
అధికార పార్టీ ప్రజల కోసం ఉన్నట్ట లేదో అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ డంప్ యార్డు 2002లో అక్కడ ఉన్నది. రీసైక్లింగ్ పేరు మీద 2002 నుంచి జరుగుతూ ఉంది. మళ్ళీ తగ్గుతుందో పెరుగుతుందో అర్థం కావడం ఇంకా పెరుగుతూనే ఉంది. డంప్ యార్డుకు సంబంధించి ఇంకా తగ్గించుకుంటూ రావాలి. తగ్గించుకుని పోయింది ఇంకా వస్తూ ఉన్నారు దళిత కాలనీ వాళ్ళకి. అంటే దళితుడు బతికినాక సంతోషంగా ఉండడానికి లేదు, చచ్చిపోయేటప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి లేదు. అంటే దళితుల యొక్క బాధలు కష్టాలు ఆ విధంగా ఉన్నాయి. మేము మంత్రి గారు ఒకటే తెలియజేస్తా ఉన్నాము, ఖచ్చితంగా మా కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘంగా ఇక్కడున్న యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఇండ్లు టచ్ చేస్తాం. కంపల్సరీ ఇండ్లు టచ్ చేసి ఇదే చెత్తను మీ మున్సిపాలిటీ ముందర తీసుకొస్తాము. కంపల్సరీ మీ మంత్రి మీ దగ్గర తీసుకొని వచ్చి వేయడానికి మేము సంసిద్ధమవుతాము. కాబట్టి తక్షణమే ఇప్పటికే శ్వాసకోశ స్టార్ట్ అయినాయి పివి నగర్ లో ఈ డంపు కంపు వల్ల. అసలు ఒక్కసారి మంత్రి కానీ అదేవిధంగా అధికారులు కానీ ఒక్కసారి 1 గంట వచ్చి పోమని చెప్పండి ఇక్కడ పివి నగర్కు. 1 గంట ఇక్కడ నిలబడి చూస్తే కనుక వాళ్ళకు నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. 10 నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితి కంపుకు ఉండలేరని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇమ్మీడియట్ గా కంపల్సరీ ఈ డంప్ యార్డును రీసైక్లింగ్ పేరు మీద తగ్గించుకుంటూ రావాలా. ఇప్పుడు వచ్చే చెత్తను బంద్ చేసి ఎక్కడైనా షిఫ్ట్ చేస్తే బాగుంటుంది. లేకుంటే ఇంకా పివి నగర్ ప్రజలు ఏదో ఒక రోజు శ్వాసకోశవాదులు ఎక్కువ మంది చనిపోయే పరిస్థితి వస్తుంది. గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల న్యాయబేరి సభ నేడు నంద్యాల పట్టణం గోల్డెన్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించడం జరిగింది. ఈ సభలో బహుజన నాయకులు, ఆర్పీఎస్ మరియు ఆర్ఎఫ్ వ్యవస్థాపకులు, మాజీ ప్రభుత్వ ఉపాధ్యాయుడు పోతుల నాగరాజు ప్రధాన వక్తగా బహుజన ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం భారత రాజ్యాంగ పరిరక్షణ విలువలను కాపాడే ప్రయత్నం చేయాలని కోరారు. దేశంలో అరాచక శక్తుల, మతతత్వ శక్తుల, కులాలను విభజించే రాజకీయాల నుండి సమాజాన్ని కాపాడుకోవాలని బహుజన ఉద్యోగుల న్యాయబేరి కార్యక్రమం ద్వారా సమాజానికి పోతుల నాగరాజు పిలుపునిచ్చారు. పాలక పక్షాలు ప్రమాణ స్వీకారం సందర్భంగా భారత రాజ్యాంగాన్ని కేవలం ఒక గ్రంథంగా కాకుండా భారత రాజ్యాంగంలో ఉన్న మౌలిక సూత్రాలను పాటించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని, ఉచిత నాణ్యమైన విద్యను అందించాలని పలు అంశాలను వివరిస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ పెరుగు శివకృష్ణ యాదవ్, శ్రీనివాసులు, జిల్లా యూత్ అధ్యక్షుడు, బహుజన ఉద్యోగులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే ప్రయత్నం, ఈ దేశంలో అరాచక శక్తుల, మతతత్వ శక్తుల, కులాన్ని విభజించే రాజకీయాల నుంచి సమాజాన్ని కాపాడుకోమని చెప్పి బహుజన ఉద్యోగుల న్యాయబేరి కార్యక్రమం ద్వారా సమాజానికి పిలుపునిస్తూ, పాలక పక్షాలు భారత రాజ్యాంగాన్ని కేవలం ఒక ప్రమాణ స్వీకారం ఉపయోగించేటువంటి గ్రంథంగా కాకుండా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక సూత్రాలని పాటించి అమలు చేయమని చెప్పి నంద్యాల గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల న్యాయబేరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఈ రాష్ట్రంలో విద్య యొక్క వ్యాపారాన్ని అరికట్టాలని, దేశవ్యాప్తంగా ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్మీడియట్ అంటే 12వ తరగతి వరకు ఉచితమైన నాణ్యమైనటువంటి విద్యను అందించే ప్రయత్నం రాజ్యాంగబద్ధంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, దేశంలో మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి వైద్యాన్ని, మౌలిక వసతుల్ని, చదువుకున్నటువంటి యువతకు ఉపాధి, ఉద్యోగం అనేటువంటిది ఒక ప్రభుత్వం, ఒక రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుగా ఉద్యోగ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా ఈరోజు సమాజంలో భారత రాజ్యాంగంలో 4వ పిల్లర్ అయినటువంటి మీడియా మిత్రులకు యాజమాన్యాల నుంచి సరైనటువంటి వేతనాలు కానీ గౌరవం కానీ ఇవ్వనప్పుడు ప్రభుత్వమే ఈరోజు మీడియాలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, సోషల్ మీడియా మొదలుకొని, ప్రింట్ మీడియా మొదలుకొని, ఎలక్ట్రానిక్ మీడియా, కార్పొరేట్ వ్యవస్థ అయినా, సోషల్ మీడియా అయినా ప్రభుత్వం ఖచ్చితంగా వారికి వేతనాలు ఇచ్చే విధంగా యాజమాన్యాలకు ఒక చట్టం తీసుకురావాలని చెప్పి, కనీస వేతన చట్టం జర్నలిస్టుకి అమలు కాకపోతే ఇంకా సమాజంలో ఎవరికి మీరు న్యాయం జరుగుతోందో ఆలోచించేటువంటి బాధ్యతను కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని, దేశవ్యాప్తంగా న్యాయ వ్యవస్థ ఏర్పాటైనప్పటి నుంచి కూడా ఈ దేశ జనాభాలో 87% ఉన్నటువంటి దళితులకు, గిరిజనులకు, మైనార్టీలకు, బలహీన వర్గాలకు న్యాయస్థానాల్లో రిజర్వేషన్లు లేకపోతే ఈ సమాజానికి న్యాయం ఎక్కడ జరుగుతుందో
అందుకే ఈరోజు సుప్రీంకోర్టు, హైకోర్టు ఉన్నతమైన న్యాయస్థానాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తూ ఉద్యోగస్తులకు పిఆర్సి, ఐఆర్, డిఏ బకాయిల్ని చెల్లించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేయాలని, నోటిఫికేషన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలు ఈరోజు దేశంలో దాదాపు లక్షల సంఖ్యలో ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పి ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో కేవలం ఒక వాగ్దాన పత్రంగానే నిలిచిపోతుంది. దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యల తర్వాత ఇప్పుడు నిరుద్యోగ యువత ఆత్మహత్యల వైపు వెళ్తా ఉంది. దయచేసి ఏ నిరుద్యోగి ఉద్యమించండి, మీ హక్కుగా ప్రభుత్వాన్ని నిలదీయండి, ఆత్మహత్యల వైపు వెళ్ళొద్దండి అని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వారికి మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలని చెప్పి పోరాటం ద్వారానే మన హక్కులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే మనువాద శక్తులతో కానీ, కులాన్ని విభజించేటువంటి వ్యక్తులతో కానీ కాదు, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి వ్యవస్థతో మనం కలిసి ముందుకు అడుగులేద్దాం. భారత రాజ్యాంగమే అన్ని సమస్యలకు విముక్తి కలిగిస్తుంది. భారత రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేసేటువంటి బాధ్యతను ప్రజలు తీసుకొని మీడియా సహకరించి పాలక వర్గాల దోపిడీని అరికట్టేటువంటి బాధ్యతను ప్రతి బహుజన బిడ్డ స్వీకరించాలని, బహుజనులు అంటే కేవలం దళితులో, బలహీన వర్గాలో, మైనార్టీలో కాదు, ఈ దేశ జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి ప్రజల యొక్క సమూహం బహుజన సమాజం. మెజారిటీ ప్రజల సమూహమే బహుజన సమాజం. ఆ బహుజన సమాజ హక్కుల్ని కాపాడే ప్రయత్నం, హక్కుల్ని పొందేటువంటి ప్రయత్నం, గౌరవాన్ని పొందేటువంటి ప్రయత్నం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రాజ్యాంగ ఫలాలు ప్రజలందరికీ దక్కే వరకు ఈ బహుజన ఉద్యోగుల న్యాయబేరి నంద్యాలలో ప్రారంభమై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ, ఎర్రకోట వరకు ఆ ఉద్యమం యొక్క సెగలు ముందుకు తీసుకెళ్తామని ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తూ, నంద్యాల పట్టణంలో ఆపద్బాంధవ సేవా సొసైటీ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్షుడు గొల్ల సుదర్శనం, కార్యదర్శి ఎలుకూరు సురేష్ కుమార్, కోశాధికారి శ్రీరామ గణేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చేపట్టిన సేవా కార్యక్రమాల వివరాలను సొసైటీ ప్రతినిధులు తెలియజేశారు. సో టైం అన్నిటికంటే విలువైనది, కానీ అప్పుడు మనకు తెలియదు దాని విలువ. కానీ ఈరోజు ఆపద్బాంధ్ ట్రస్ట్ వాళ్ళు నన్ను పిలిచారు ఇక్కడికి. వాళ్ళని ముందు అభినందించాలి. నేను ఒక మంచి చేయూతనిచ్చి, సపోర్ట్ ఇచ్చి, ఇంతమంది అమ్మాయిలకి, అబ్బాయిలకి ఏ దాంతో మతం, కులం, భేదం ఏమీ లేకుండా ఒక సపోర్ట్ తో ఫైనాన్షియల్ నీడీ పీపుల్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు. సో మీరు వాళ్ళు ఏదైతే ఇస్తున్నారో దానికి నిజమైన నివాళులు తిరిగి ఇవ్వడమో ఏదో ఉంటుంది కదా, నిజమైనది చేయాలి అంటే ఏం చేయాలి? మీరు సక్సెస్. సో ఎవరైనా ఈ మాట నేను నిలబడిన మాట్లాడుతున్నానంటే నేను నా జీవితంలో ఎంతో కొంత సక్సెస్ సాధించాను కాబట్టే నేను నిలబడి మాట్లాడగలుగుతున్నా అక్కడ. అంతే. ఎవరైనా ఎంత కష్టపడినా సక్సెస్ అనేది కొలమానం, దేనికైనా కొలమానం. అది ఉన్న వాళ్ళ మాటకి విలువ ఉంటుంది, వాళ్ళు ఏం మాట్లాడినా, ఎలా మాట్లాడినా. ఈ దినము ఆపద్బాంధవ సేవా సొసైటీ 11వ వార్షికోత్సవం 2015లో స్టార్ట్ అయింది. 2026 ఇప్పటికీ దాదాపు 11 సంవత్సరాల నుంచి విద్యార్థులకు వాళ్ళు చదువుకోవడం కోసము స్కాలర్షిప్స్ ఎన్ని సంవత్సరాలు అయితే వాళ్ళు చదువుకుంటారో అన్ని సంవత్సరాలు మేము ఇస్తూ ఉన్నాము. విద్యార్థి యొక్క చదువును బట్టి వాళ్ళకి ఎంత అవసరమైతే అంత ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 2 లక్షలు ఇచ్చిన విద్యార్థి ఉన్నారు, 4 లక్షలు ఇచ్చిన విద్యార్థి ఉన్నారు. దాదాపు ఇప్పటికీ 215 మంది విద్యార్థులకు ఇచ్చాము. 185 మంది మెంబర్స్ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా దాదాపు 8 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాము. ఇప్పటికీ 80 లక్షల రూపాయల వరకు ఇచ్చాము. కాబట్టి ఈ సేవా సొసైటీ చదువు గురించి ఆలోచిస్తుంది కానీ ఆర్థిక సహకారం గురించి ఆలోచిస్తుంది. వాళ్ళకి ఆర్థిక సహకారం ఎంత అవసరమైతే అంత ఇస్తాము. ఏ స్టూడెంట్ను కూడా మేము ఇగ్నోర్ చేయము. ఏ స్టూడెంట్కైనా వాళ్ళ మెరిట్, వాళ్ళ పావర్టీ, ఈ రెండింటినే చూసి మేము విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులతో మేము డబ్బులు ఇచ్చే ఆగిపోవడమే కాకుండా వాళ్ళతో ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటుంటాము, వాళ్ళకి కావాల్సిన గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటాము. కాబట్టి ఈ సేవా సొసైటీ ఒక డిసిప్లిన్డ్ ఆర్గనైజేషన్.
స్థానిక కోదండ రామాలయంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న వేద విద్య మహాసభలు ఈ రోజుతో అత్యంత వైభవంగా ముగిశాయి. చతుర్వేద పారాయణంతో రామాలయ ప్రాంగణం పులకించిపోయింది. నంద్యాల కోదండ రామాలయంలో శ్రీ జనార్దనానంద సరస్వతి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వేద విద్య మహాసభలు నేటితో ఘనంగా ముగిశాయి. ఈ మహాసభల్లో దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రముఖ వేద పండితులు, ఘనాపాఠీలు పాల్గొని చతుర్వేదాల విశిష్టతను శాస్త్రీయంగా వివరించారు. భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో కరివేన నిత్య అన్నదాన సత్రం వారి సౌజన్యంతో ఈ సభలను అత్యంత వైభవంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వేద విద్య మహాసభల్లో సుమారు 175 మంది వేద విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటారు. నంద్యాల లాంటి పవిత్ర ప్రాంతంలో ఇలాంటి మహాసభలు జరగడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేదాల ఘోషతో నంద్యాల ప్రాంతం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంటుందని వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. 16, 17, 18, 19 జూలై ఆషాఢ శుద్ధ షష్ఠి వరకు శ్రీ జనార్దనానంద సరస్వతి సంస్కృతి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో భగవత్ సేవా సమాజ్ సౌజన్యంతో అఖిల భారతీయ కరివేన నిత్యాన్నదానం సత్రం వారి యొక్క దాతృత్వంతో అనేక ఆస్తిక మహాశయుల సహాయ సహకారాలతో సనాతన ధర్మ హైందవ అనుయాయుల యొక్క సహకారంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం చతుర్వేద సభలు సంపూర్ణం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ 4 రోజులు వేదధ్వని వేదనాదం నంద్యాల మొత్తం కూడా వ్యాప్తి చెంది వాతావరణం కూడా మారిపోయి నిన్నటి రోజు రాత్రి వానబడింది. ఈరోజు కూడా ఆ వరుణ అనుగ్రహంతో ఖచ్చితంగా నంద్యాలంతా కూడా సస్యశ్యామలమయ్యేటువంటి పరిస్థితి వేదమాత అనుగ్రహంతో కలగబోతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో 175 మంది వేద విద్యార్థులు, మైసూరు దత్తపీఠం, హైదరాబాద్ లో ఉన్నటువంటి అనేక వేద పాఠశాలలు, అట్లే ట్రస్ట్ వారు జనార్దనానంద సరస్వతి సంస్కృతి ట్రస్ట్ వారు నడిపేటువంటి వేద పాఠశాల నుంచి వచ్చినటువంటి వేద విద్యా పరీక్షాధికారులు, అనేక మంది పండితోత్తములు, ఘనాపాఠీలు వాళ్ళందరి సమక్షంలో చాలా సశాస్త్రీయంగా జెన్యూన్ గా వేద పరీక్షలన్నీ కూడా నిర్వహించి ఎవరైతే ఉత్తీర్ణులయ్యారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు అందించే, జయపత్రిక అందించే కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా పూర్తి చేశారు. దానితో పాటు వచ్చినటువంటి పాల్గొన్న 175 మంది విద్యార్థుల్లో అందరికీ కూడా ట్రస్ట్ నుంచి ఒక పత్రికను జ్ఞాపికా పత్రిక కింద అందజేయడం జరిగింది. నిజంగా ఈ నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం దిగ్విజయమైంది. ప్రత్యేకంగా భగవత్ సేవా సమాజ్ వారికి, నంద్యాల పట్టణ బ్రాహ్మణ బంధువులందరికీ వారితో పాటు ప్రత్యేకంగా అఖిల భారతీయ నిత్య కరివేన అన్నదాన సత్రం వారికి ఈ సందర్భంలో కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ వేదవేద్యుడు భగవంతుని యొక్క అనుగ్రహం ఎప్పుడు పరిపూర్ణంగా ఉండాలని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో వైభవంగా గంగమ్మ తల్లి బోనాల ఉత్సవం. పాట్యంలో ఉచిత వైద్య శిబిరం. ఎస్ఆర్బీసీలో ఖాళీగా ఉన్న టిట్కో గృహాలకు అర్హులైన వారు దరఖాస్తు. నంద్యాల పట్టణ శివారులోని పివి నగర్ దళిత వాడల్లో తీవ్ర ఆవేదన. దళితుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసిన కుల వ్యవస్థ పోరాట సంఘం నేతలు.
నాట్యాలలో ఆపద్బాంధవ సేవా సొసైటీ 11వ వార్షికోత్సవం మరియు సర్వసభ్య సమావేశం. నాట్యాలలో గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల న్యాయబేరీ సభ. నాట్యాలలో ముగిసిన వేద విద్య మహాసభలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.